బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ లింక్స్ బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. నటి రకుల్ ప్రీత్ సింగ్ రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరవుతుండటంతో బాలీవుడ్ నటుల్లో టెన్షన్ మొదలైంది. రకుల్ విచారణలో ఎవరెవరి పేర్లు వెల్లడిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే డ్రగ్ లింక్స్ లో రకుల్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్ తో మొదటి నుంచి తనకు సంబంధం లేదంటూ చెబుతూ వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. రియా విచారణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు రకుల్. అప్పటి నుంచి ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. మీడియాలో తన పేరు ప్రస్తావిస్తుండటంతో కోర్టు మెట్లెక్కింది. తన పేరును తీసుకురావద్దని న్యాయస్థానాన్ని వేడుకుంది. ఈ క్రమంలోనే రియా వెల్లడించిన పేర్లలో రకుల్ పేరు కూడా ఉండటంతో ఎన్సీబీ సమన్లు పంపింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఎన్సీబీ ఎదుట హాజరు కావాల్సిన రకుల్ హైడ్రామాకు తెరలేపింది. అసలు తనకు ఎన్సీబీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని బుకాయించింది. ఎన్సీబీ అధికారులు వెంటనే స్పందించి సమన్లు పంపించామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని చెప్పడంతో రకుల్ ఇప్పుడు మాట మార్చింది. నోటీసులు అందాయని వెల్లడించింది. రేపు ఎన్సీబీ విచారణకు హాజరవుతానని ప్రకటించింది. సమన్ల సస్పెన్స్ కు తెరపట్టడంతో రేపు రకుల్ విచారణలో అసలు ఏం చెప్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రేపటి ఎన్సీబీ విచారణలో ప్రధానంగా రకుల్ డ్రగ్స్ తీసుకున్నారా, ఒకవేళ తీసుకుంటే అది ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరెవరు తీసుకునేవాళ్ళు, ప్రముఖుల డెన్లలో జరిగే డ్రగ్ పార్టీలకు ఎవరెవరు హాజరయ్యేవాళ్ళు, బాలీవుడ్కు చెందిన వాళ్లే పార్టీలకు వచ్చేవాళ్ళ లేదంటే ఇతర రంగాలకు చెందిన వాళ్ళు కూడా పార్టీలకు వచ్చేవాళ్ళ, ఇలా వేర్వేరు కోణాల్లో రకుల్ను విచారించనున్నారు. అలాగే రియా వెల్లడించిన పేర్లను కూడా రకుల్ ఎదుట ప్రస్తావించే అవకాశం ఉంది. రకుల్ విచారణలో కొత్త కోణాలు, మరికొందరి పేర్లు బయటపడతాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. రకుల్ ఇంటరాగేషన్లో డ్రగ్ లింకులు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డ్రగ్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది, బాలీవుడ్లో డ్రగ్ పార్టీలు, ఏ నటులు డ్రగ్ తీసుకునేవాళ్ళు, సుశాంత్ డెన్లో డ్రగ్ పార్టీలకు ఎవరెవరు అటెండ్ అయ్యేవాళ్ళు, అసలు వీళ్ళందరికీ డ్రగ్స్ సప్లై చేసేదెవరు, హీరోయిన్లతో డ్రగ్ పెడ్లర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. రియా విచారణలో రకుల్, దీపికా, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు రకుల్ విచారణలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు రకుల్ ప్రీత్ సింగ్ మెడకు చుట్టుకుంటుందా? ఇదే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నార్కోటిక్స్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి నోటి వెంట రకుల్ ప్రీత్ పేరు రావడంతో ఆమెకు నోటీసులు పంపించారు ఎన్సీబీ అధికారులు. రేపు విచారణకు రావాలని పిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమాల్లోనూ ఈ మధ్య నటిస్తోంది. హైదరాబాద్లో F45 పేరుతో ఫిట్నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న రకుల్ పేరు ఇప్పుడు డ్రగ్స్ కేసులో బయటపడటం కలకలం రేపుతోంది. దక్షిణాది నుంచి పేరు తెచ్చుకున్న ముంబైలోనూ తన రిలేషన్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తితో క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. సుశాంత్ డెత్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలుగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకు అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో మాట్లాడింది, ట్వీట్లు పెట్టింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సేవించినట్లు రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకోవడంతో పాటు ఇంకా ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశం నార్కోటిక్స్ వింగ్ ఎదుటిపెట్టగా వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకొచ్చింది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కనుక కేసులో చిక్కుకుపోతే ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఎన్సీబీ ఎదుట రకుల్ ప్రీత్ సింగ్ రేపు విచారణకు హాజరవుతున్నట్టు సమాచారం వస్తుంది. తాజా వివరాలు అందించండి. వలి ఈ రోజు ఎన్సీబీ అధికారులు ఎదుట హాజరవ్వాలి రకుల్ ప్రీత్ సింగ్. అయితే రాత్రి వరకు కూడా రకుల్ ప్రీత్ సింగ్ టీం నుంచి కానీ వాళ్ళ మేనేజర్ నుంచి కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం అంటే మాకు ఇంతవరకు సమన్లు జారీ చేయలేదు, ఎన్సీబీ నుంచి ఎవరు అధికారులు కూడా మాకు ఫోన్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో
కీలక పేరుగా పేర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఇలాంటి సమన్లు కానీ ఎలాంటి ఫోన్లు కానీ రాలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఎన్సీబీ అధికారులు మేము సమన్లు పంపించాము, పంపిస్తే ఆవిడ కొన్ని నిన్న మొన్న అందుబాటులో లేదు, ఆవిడ షూటింగ్ లో ఉంది హైదరాబాద్ లో, అక్కడ కూడా మా పర్సన్స్ పంపించాము, వాళ్ళ ఇంటికి కూడా పంపించామని చెప్పడం జరిగింది. ఈ వీటికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఆవిడ హాజరు కాకపోతే ఆవిడకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కూడా ఎన్సీబీ హెచ్చరించింది. ఈ పరిణామంలో వాళ్ళ టీం నుంచి కూడా ఒక సమాచారం అయితే వచ్చింది. ఏంటంటే మాకు సమన్లు అందినయి, మేము రేపు ఎన్సీబీ అధికారుల ముందు హాజరవుతామని చెప్పడం జరిగింది. వాళ్ళ మేనేజర్ నుంచి అయితే ఎటువంటి సమాచారం లేదు, వాళ్ళ మేనేజర్ స్పందించడం లేదు. అయితే వాళ్ళ టీం నుంచి కూడా, ఎందుకంటే మాకు సమన్లు అందిని రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అక్కడ ముంబైలో ఎన్సీబీ అధికారులు ఎదుట హాజరవుతామని చెప్తున్నారు. అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో వీళ్ళు ఈ విధంగా ఎటువంటి సమాచారాన్ని మీడియాకి అందించారని చెప్పొచ్చు. వాళ్ళు సతీష్, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడున్నారు, ఏ సినిమాల్లో నటిస్తున్నారు, ఆ వివరాలు ఏంటి? ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్ డైరెక్షన్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సినిమా జరుగుతుంది, వైష్ణవ్ తేజ హీరోగా. ఆ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకు వికారాబాద్ లో ఆ షెడ్యూల్ జరిగింది. నిన్న ఈ రోజు నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం షూట్ లో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటుందని చెప్పేసి షూటింగ్ వర్గాలు చెప్పాయి. ఇవాళ రైట్, థ్యాంక్ యూ సతీష్. మరింత అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగున్నారు. నవీన్, రకుల్ ప్రీత్ సింగ్ రేపు ఎన్సీబీ విచారణకు హాజరవుతున్నట్టు స్వయంగా వెల్లడించారు. విచారణ ఎలా జరిగే అవకాశం కనిపిస్తుంది? మీ దగ్గర ఉన్న వివరాలు అందించండి. రియా చక్రవర్తి ఇచ్చినటువంటి సమాచారం పేరుకు, తను వెల్లడిస్తున్నటువంటి వివరాల పేరుకు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన పేర్లు బయటపడ్డాయి. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వాడారన్నటువంటి సమాచారం తను వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా విచారణకు హాజరవ్వాలన్నటువంటి అంశం పైన ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల జారీ పైన కూడా కొద్ది మేరకు అయితే గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఎన్సీబీ చాలా క్లియర్ గా నోటీసులు జారీ చేశామని చెప్పినప్పటికీ కూడా సమంత నుండి ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సంబంధించి ఎలాంటి క్లియర్ కట్ గా సమాచారం రాలేదు. కానీ చివరిలో నోటీసులు అందాయన్నటువంటి విషయాన్ని అయితే వాళ్ళు చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ నోటీసుల జారీ అంశం పైన కూడా ఒక సందిగ్ధమైనటువంటి సమాచారం అయితే మొదట్లో నెలకొంది. కానీ క్లియర్ గా తనకు నోటీసులు అందాయి, రేపు విచారణకు హాజరవుతున్నట్లు కూడా తెలుస్తుంది. రేపు విచారణకు హాజరయ్యేటువంటి పక్షంలో తను ఎలాంటి అంశాలను వెల్లడిస్తుంది, నిజంగా రియా చక్రవర్తితో కలిసి తను డ్రగ్స్ సేవించినట్లయితే తనతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిగతా హీరోయిన్స్ కి సంబంధించిన వివరాలు ఏమైనా బయటకు వస్తాయా, ఎటు తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తుల పేరు ఏమైనా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక ఊహాగానం అయితే తెరపైకి వస్తున్నాయి. రేపు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణలో ఎంతమంది పేర్లు తెరపైకి వస్తే ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ను కూడా ఎన్సీబీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇటు కోలీవుడ్, తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు తెరపైకి రావడము, చాలా క్లియర్ కట్ గా కొంతమంది పార్టీకి వెళ్ళినటువంటి సమయం కావచ్చు, లేదంటే ప్రైవేట్ పార్టీలో ఖచ్చితంగా డ్రగ్స్ ని వీళ్ళు సేవిస్తున్నారు, కొంత మేరకు ఫిట్నెస్ కోసం కూడా డ్రగ్స్ ని తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో 2017లో టాలీవుడ్ కి సంబంధించినటువంటి 12 మంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు పిలిచింది. వారి దగ్గర నుండి కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఆ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ కూడా కొన్ని కేసులు దాఖలయ్యి అది అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. కానీ ఇప్పుడు రియా చక్రవర్తి సమాచారం మేరకు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు తెరపైకి రావడము, నేరుగా ఇందులో వాళ్ళు విచారణకు హాజరవుతున్నటువంటి సమయంలో వీళ్ళ విచారణలో ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి, ఎవరెవరు పేర్లు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది, వీళ్ళ పైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్. నవీన్, రియా చక్రవర్తిని విచారించిన క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ పేర్లు బయటకు వచ్చాయి, అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది. ఇప్పుడు రకుల్ విచారణలో టాలీవుడ్ పేర్లు ఏమైనా బయటకు వస్తాయని ఒక సస్పెన్స్, ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. సో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రకుల్ వ్యవహారం కావచ్చు, ఈ బాలీవుడ్లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ఎలా చూస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ? ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే టాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి విచారణకు హాజరవుతే తనతో సన్నిహితంగా ఉండి, లేదంటే తనతో పాటు ఇతర పార్టీలకు హాజరైనటువంటి వ్యక్తులు కావచ్చు, తనతో కొన్ని సినిమాలు నిర్మిస్తున్నటువంటి సమయంలో కావచ్చు, మిగతా వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నది కూడా ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు. తను రకుల్ ప్రీత్ సింగ్ ఎవరెవరు పేర్లను ప్రస్తావిస్తారు, తనతో నిజంగా డ్రగ్స్ సేవించినటువంటి వ్యక్తులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారా, అసలు ఎన్సీపీ తరహా ఇన్వెస్టిగేషన్ తన ఎలా ఫేస్ చేయబోతుంది, ఎందుకంటే
తను చెప్పాల్సినటువంటి అంశాలను చాలా క్లియర్ కట్ గా చెప్తే టాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తాయనేటువంటి ఒక ఊహాగానాలు అయితే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఇన్వెస్టిగేషన్ మనం చూసాం. 2017లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో మొదటగా వచ్చినటువంటి ఒక చైన్ లింక్, ఒక వ్యక్తిని కొల్విన్ అనేటువంటి వ్యక్తిని తీసుకున్న తర్వాత తను ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు బయట పెట్టడము, ఒక వ్యక్తి వచ్చిన తర్వాత తనకు సంబంధించినటువంటి మరో వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు రియా చక్రవర్తి ఆ ఇన్సిడెంట్ మనం చూసుకుంటే చాలా క్లియర్ గా తనకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో తనతో డ్రగ్స్ ఎవరెవరు సేవించారు, పార్టీలో ఎంతమంది హాజరయ్యారు, వారికి సంబంధించినటువంటి వివరాలను చాలా క్లియర్ గా తను వెల్లడించారు. ఈ సందర్భంలోనే ఇటు దీపికా పదుకొనే కావచ్చు, లేదంటే బాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి చాలా మంది సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సారా కపూర్ సంబంధించినటువంటి కేసులో అంటే తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరి పేరు కూడా బయట పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరైనటువంటి సమయంలో టాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి తనతో సన్నిహితంగా కావచ్చు, ఇతర పార్టీల్లో డ్రగ్స్ తీసుకున్నటువంటి సందర్భం కావచ్చు, కేవలం రీసెంట్లీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యవహారాన్ని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. మొదటి నుండి కూడా 6 months బ్యాక్, 1 year బ్యాక్ కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి లింకప్ చైన్ ని వాళ్ళు బయటకు తీసుకొస్తారు. కాబట్టి తనతో పాటు ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లయితే తన పేర్లని కూడా తను వెల్లడిస్తే వాళ్ళని కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరవ్వమంటారు. ఒకవేళ వీళ్ళు విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఇప్పటికే సినిమా షూటింగ్లు కనుక కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అవి కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే నవీన్, ఒకసారి ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ తో మాట్లాడదాం. సతీష్, రకుల్ వ్యవహారానికి సంబంధించి టాలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చను తెలపండి. ఈ డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఈవిడ పేరు బయటికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు బాలీవుడ్ లో కాదు, టాలీవుడ్ లో అసలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ అందరితో కూడా చాలా క్లోజ్ గా ఉంటది, అందరితో కూడా తన మనిషి అనే టైప్ లో ఉంటది. అంటే తన మనిషి అంటే అంత స్నేహంగా ఉంటది, వాళ్ళ ఇళ్లతో గానీ వాళ్ళ ఫ్యామిలీస్ తో గానీ మంచి ర్యాపో ఉంది. అయితే ఇలాంటి అమ్మాయి రకుల్ ఈ డ్రగ్స్ కేసులో ఉందా అని చెప్పి ఒకసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ రోజు హాజరు కావాలి, అయితే ఈ రోజు సమన్లు అందలేదని చెప్పి ఒక నాటకీయ పరిణామాల మధ్య కొద్దిసేపు క్రితం సమన్లు అందిని అని చెప్పారు. అయితే రేపు హాజరవుతుంది. రేపు కూడా దీపికా పదుకొనే కూడా హాజరవుతుంది. ఎల్లుండి శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మీద ఇంట్రాగేషన్ చేస్తే టాలీవుడ్ లో ఎవరెవరు బయటకు వస్తారు ఏంటనే విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వలి సతీష్, బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇప్పుడు రియా చక్రవర్తి ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళు ఒక్కొక్కరుగా హాజరవుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఏ కోణాల్లో వీళ్ళ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది? వలి ఈ డ్రగ్స్ కేసు సంబంధించి వీళ్ళు ఎవరితో కలిశారు, పార్టీకి ఏ పార్టీలో వీళ్ళు హాజరయ్యారు, ఈ పార్టీలో ఎంతమంది ఉంటున్నారు, వీళ్ళతో పాటుగా పొలిటీషియన్స్ ఉంటున్నారా, లేకపోతే స్టార్ నేమ్స్ కానీ ఎవరెవరు ఉంటున్నారు అనేది పూర్తి విచారణ చేస్తున్నారు ఎన్సీబీ వాళ్ళు. ఈ ఎన్సీబీ వాళ్ళ విచారణలో భాగంగానే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తిని దర్యాప్తు ఇంట్రాగేషన్ చేయడంలో దాదాపు 50 మంది సెలబ్రిటీస్ పేర్లు ఉన్నాయి. దాంట్లో కొంతమంది నటీనటులతో పాటు డైరెక్టర్లు, కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఇది ఒక సంచలనం టాపిక్ గా మారింది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఇంట్రాగేషన్ చేస్తే ఎవరెవరు బయటకు వస్తారనేది కూడా తెలుస్తుంది. అయితే ఈ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి వీళ్ళతోటి ఎవరు క్లోజ్ గా ఉన్నారు, ఎవరు వీళ్ళతోటి అటెండ్ అయ్యారు, ఎవరు ఈ వీళ్ళు పార్టీకి వెళ్ళారనే వాటి మీద కూడా ఈ ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టారు. వాళ్ళు అయితే క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు ఈ విషయాల గురించి. సతీష్, రకుల్ ప్రీత్ విచారణ నేపథ్యంలో బాలీవుడ్ నటుల్లో కొంత ఒక టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎవరి పేర్లు చెప్తారని ఒక ఆసక్తి, ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఎన్సీబీ కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది బాలీవుడ్కి సంబంధించి. అయితే పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే వాళ్ళకి నోటీసులు అందించాలని ఒక చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నాయా? అవును వలి, ఎందుకంటే క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళందరూ సెలబ్రిటీస్, సంఘంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళకి సంబంధించి ఒక పేరు బయటకు వచ్చిందంటే దానికి సంబంధించి పూర్తిగా ఆ వెనక ముందు ఏం జరిగింది అనేది పూర్తిగా దర్యాప్తు చేసిన మీదటే వీళ్ళు కూడా బయట పెట్టడం జరుగుతుంది. వీళ్ళ పేర్లు కూడా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే వీళ్ళ పేర్లు కూడా ఆ విధంగానే వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కాల్ డేటాలో ఏం జరిగింది ఏంటనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వీళ్ళు సమన్లు పంపిస్తున్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాగే పంపించారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ 4 రోజుల క్రితం ఇలాంటివన్నీ నా పేరు వాడుతున్నారు తప్పితే మీడియాలో ఇలాంటి పబ్లిసిటీ అవుతుంది, ఇలాగ చేయొద్దు అని చెప్పేసి ఆవిడ కూడా ఒక కోర్టుకి ఒక కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత ఈవిడికి అందలేదు, ఈవిడికి ఈ విచారణలో లేదు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎన్సీబీ వాళ్ళు నిన్న
ఆ పేరు తెరపైకి తీసుకురావడంతో ఈవిడ కూడా నాకేం సంబంధం లేదన్నట్టుగా, మాకు ఎలాంటి సంబంధం అందలేదన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో ఏంటంటే కొంత గందరగోళం నెలకొంది. అంటే రకుల్ ప్రీత్ సింగ్ అనవసరంగా వివాదాల్లోకి తీసుకొస్తున్నారు అనే విధంగా కూడా కొంతమంది చూశారు. అయితే ఏంటంటే మొత్తానికి చూసినప్పుడు ఈ రోజు కొద్దిసేపటి క్రితం వాళ్ళ మేనేజర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయినా వాళ్ళ టీం నుంచి ఒక సమాచారం వచ్చింది, మాకు సంబంధాలు అందిని రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీబీకి హాజరవుతున్నామని చెప్పారు. హాజరవుతున్న మీదట ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి అన్ని విషయాలు, అంటే ఇక్కడ ఆవిడికి ఎంత బిజినెస్ ఉంది, ఇక్కడ ఏమేమి బిజినెస్లు చేస్తుంది, సినిమాలతో పాటు ఇంకా వేరే బిజినెస్లు ఏమున్నాయి, తర్వాత ఈవిడికి ఎంతెంత ఆస్తుపాస్తులు ఉన్నాయో అనే కోణంలో కూడా వాళ్ళు ఎన్సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. వాళ్ళు థ్యాంక్ యూ సతీష్. డ్రగ్స్ లింక్స్ బాలీవుడ్ను షేక్ చేస్తోంది. నటి రకుల్ ప్రీత్ సింగ్ రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరవుతుండడంతో బాలీవుడ్ నటుల్లో టెన్షన్ మొదలైంది. రకుల్ విచారణలో ఎవరెవరి పేర్లు వెల్లడిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా ఉంది. అయితే డ్రగ్స్ లింక్స్లో రకుల్ పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రగ్స్తో మొదటి నుంచి తనకు సంబంధం లేదంటూ చెప్తూ వస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. రియా విచారణ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు రకుల్. అప్పటి నుంచి ఆమె అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. మీడియాలో తన పేరు ప్రస్తావిస్తుండడంతో కోర్టు మెట్లెక్కింది. తన పేరును తీసుకురావద్దని న్యాయస్థానాన్ని వేడుకుంది. ఈ క్రమంలోనే రియా వెల్లడించిన పేర్లలో రకుల్ పేరు కూడా ఉండటంతో ఎన్సీబీ సమన్లు పంపింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం ఎన్సీబీ ఎదుట హాజరు కావాల్సిన రకుల్ హైడ్రామాకు తెరలేపారు. అసలు తనకు ఎన్సీబీ నుంచి ఎలాంటి సమన్లు అందలేదని మొదట బుకాయించారు. ఎన్సీబీ అధికారులు వెంటనే స్పందించి సమన్లు పంపించామని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని చెప్పడంతో రకుల్ ఇప్పుడు మాట మార్చింది. నోటీసులు అందాయని వెల్లడించింది. రేపు ఎన్సీబీ విచారణకు హాజరవుతానని ప్రకటించింది. సమన్ల సస్పెన్స్కి తెరపట్టడంతో రేపు రకుల్ విచారణలో అసలు ఏం చెప్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. రేపటి ఎన్సీబీ విచారణలో ప్రధానంగా రకుల్ డ్రగ్స్ తీసుకున్నారా, ఒకవేళ తీసుకుంటే గనక అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎవరెవరు తీసుకునేవాళ్ళు, ప్రముఖుల డెన్లలో జరిగే డ్రగ్ పార్టీలకు అసలు ఎవరు హాజరయ్యేవాళ్ళు, బాలీవుడ్కు చెందిన వాళ్లే పార్టీలకు వచ్చేవాళ్ళ లేదంటే ఇతర రంగాలకు చెందిన వాళ్ళు కూడా ఈ డ్రగ్ పార్టీలకు హాజరయ్యేవాళ్ళ, ఇలా అనేక కోణాల్లో రేపు రకుల్ని విచారించబోతున్నారు ఎన్సీబీ అధికారులు. అలాగే రియా వెల్లడించిన పేర్లను కూడా రకుల్ ఎదుట ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. రకుల్ విచారణలో మరిన్ని కొత్త కోణాలు, మరికొందరు పేర్లు బయటపడతాయని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారు. బాలీవుడ్ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెడకు చుట్టుకుంటుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్సీబీ విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరును రియా బయటపెట్టినప్పటి నుంచి దుమారం రేపుతూనే ఉంది. మొదట్లో దీనిపై రకుల్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎన్సీబీ విచారణకు హాజరు కానుండడంతో బాలీవుడ్ నటుల్లో అలజడి మొదలైంది. రకుల్ ఇంట్రాగేషన్లో డ్రగ్ లింకులు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డ్రగ్ ఎప్పటి నుంచి అలవాటు ఉంది? బాలీవుడ్లో డ్రగ్ పార్టీలు, ఏ నటులు డ్రగ్ తీసుకునేవాళ్ళు, సుశాంత్ డెన్లో డ్రగ్ పార్టీలకు అసలు ఎవరు అటెండ్ అయ్యేవాళ్ళు, వీళ్ళందరికీ డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, హీరోయిన్లతో డ్రగ్ పెడ్లర్లకు ఉన్న సంబంధాలు ఏంటి అనే కోణంలో ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. రియా విచారణలో రకుల్, దీపిక, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు రకుల్ విచారణలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మొదటి నుంచి రియా బ్లాస్టింగ్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రధానంగా వినిపించింది. అప్పటి నుంచే టాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాపై పాత్ర మీద కూడా రచ్చ చేస్తోంది. బాలీవుడ్లో పాగా వేసేందుకు ట్రై చేస్తున్న రకుల్ కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే హైదరాబాద్లో F45 పేరుతో ఒక ఫిట్నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు డ్రగ్స్ కేసులో బయటపడటం కలకలం రేపుతోంది. దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ముంబైలోనూ తన రిలేషన్స్ కొనసాగిస్తోంది. అటు రియా చక్రవర్తితో కూడా క్లోజ్ రిలేషన్షిప్లో ఉంది. సుశాంత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలుగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకు అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో ట్వీట్లు కూడా పెట్టింది. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. అయితే ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఫోకస్ పెట్టింది నార్కోటిక్స్ వింగ్. బాలీవుడ్ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు రకుల్ ప్రీత్ సింగ్ మెడకు చుట్టుకుంటుందా? ఇదే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉంది. నార్కోటిక్స్ బ్యూరో విచారణలో రియా చక్రవర్తి నోటి వెంట రకుల్ ప్రీత్ పేరు రావడంతో ఆమెకు నోటీసులు పంపించారు ఎన్సీబీ అధికారులు. రేపు విచారణకు రావాలని పిలిచారు. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ సినిమాల్లోనూ ఈ మధ్య నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో F45 పేరుతో ఒక ఫిట్నెస్ ఫ్రాంచైజీ కూడా రకుల్ రన్ చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుంది రకుల్. ఇప్పుడు డ్రగ్స్ కేసులో రకుల్ బయటపడటం కలకలం రేపుతోంది.
దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్న ముంబైలోనూ తన రిలేషన్స్ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తితో క్లోజ్ రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. సుశాంత్ డెత్ కేసులో రియా చక్రవర్తిని నిందితురాలుగా పేర్కొన్న సమయంలోనూ ఆమెకు అండగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సందర్భాల్లో మాట్లాడింది, ట్వీట్లు పెట్టింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ సేవించినట్లు రియా చక్రవర్తి స్వయంగా ఒప్పుకోవడంతో పాటు ఇంకా ఈ రాకెట్లో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఇప్పుడు ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టారు. వారిలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ కనుక కేసులో చిక్కుకుపోతే ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలపై కూడా ఈ ప్రభావం పడే ఛాన్స్ ఉంది.